కానీ నిజంగా అదంతా డిఫరెంట్ అనుకుంటే సున్షిద్ అనే చిన్న యూట్యూబర్ని తీసుకోవడం చాలామంది కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు. ఎవ్రీథింగ్ చాలా డిఫరెంట్ ఉంది. కానీ ఇలాంటి క్యారెక్టర్లు ఎవరు చేయలేరండి. తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేయగలుగుతారు, కానీ లేడీ గెటప్గా ఒక హీరోగా చేయాలంటే చాలా అంటే నామూష్గా ఫీల్ అవుతారు. అలాంటిది ఈజ్ బెస్ట్. అంటే మూవీలలో ఈజ్ ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవచ్చు. చాలా బాగుందండి మూవీ అయితే బాగుంది. ఆ సాంగ్ కూడా కోయి కోయి సాంగ్ అనేది కానీ అదంతా డిఫరెంట్, చాలా డిఫరెంట్. అంటే ఎంజాయ్ చేస్తారు. బయట కోయి కోయి సాంగ్ ఇన్స్టాలో మీమ్స్లో ఎట్లా వాడిరో అంత మించి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుందండి సినిమా అయితే. కామెడీ బాగుంది. కాకుండా కూడా లేడీస్ ఆర్టిస్టులను ఎక్కువ తీసుకోవడం, వాళ్ళ మీద జోనర్ అంతా క్రియేట్ చేయడం, మంచి డైరెక్టర్ దమ్మున్న డైరెక్టర్ అనుకోవచ్చు. లైలా చూసి నాకే టెంప్టింగ్గా ఉంది. అలా ఉంది లైలా, మామూలుగా లేదండి. చాలా డిఫరెంట్ జోనర్, బాగుంది. నేను అబ్బాయిని కదా, నాకు లైలా నచ్చుతుంది అనమాట. కానీ బాగుందండి. అంటే హీరో హీరోయిన్ కాంబినేషన్తో పాటు సాంగ్లు 2 సాంగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఒక విలన్ని ఇలా కూడా మోటివేషన్ చేయొచ్చు అన్న ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు. అది హైలైట్. సాంగ్స్ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. మెయిన్ ఏంటంటే చిన్న వాళ్ళకు కూడా చాలామంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. యూట్యూబర్ సున్షిద్ కానీ ఇలాంటి వాళ్ళకి అందరికీ ఇవ్వడం, కామెడీ వేలో తీసుకెళ్ళడం సినిమా చాలా బాగా అనిపించింది. అదొకటి. గొర్రెలు ఉన్నాయండి, 11 గొర్రెలు ఉన్నాయి, 12 గొర్రెలు ఉన్నాయి. లేదండి, ఒక సినిమాలాగానే చూడాలి. ఎందుకంటే అదొక డిఫరెంట్ జోనర్. అంటే తెలుగు ఇండస్ట్రీలో అందరూ హీరోగా చేస్తారు మేబీ, కానీ లేడీ బెటర్లో ఆ సినిమా మొత్తం రన్ చేయడం అది మామూలు విషయం కాదు. ఏదో మామూలుగా అనేస్తాం కానీ అంత ఈజీ కాదు. అందులో బైకట్ చేయడానికి కూడా ఏం లేదు. సినిమా ఏమని చెప్పండి, లైలా మూవీ బైకట్ చేయాలంటే దేనికి రీజన్? ఏదో చిన్న దాన్ని తీసుకొని వచ్చి దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిందే తప్ప దానికి మించి ఏం లేదు. రేటింగ్ అని కానీ ఒక మంచి మూవీ అండి. తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు. అది బాగా నచ్చింది నాకు. అంటే 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, మనం ఎట్లా చెప్తామండి. సినిమా మన చేతుల పని లేదు. ఇప్పుడు ఒకటే షో కదా అయిపోయింది, ఎట్లా చెప్తాం. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. అంటే తీసేసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చూడొచ్చు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఓకే.